Shall we pray? ప్రార్థన చేసుకుందాము. Glorious God, Heavenly Father, we come into your glorious presence. మహిమాయుతమైన మా దేవ, మీ పరలోకపు మా తండ్రి, మీ మహిమాయుతమైన సన్నిధిలోనికి మేము చేరి వస్తున్నాం. We give all the glory to thee because thou art on the throne in heavens. పరలోకమందు సింహాసనాసీనుడై ఉన్నారు గనుక సమస్త మహిమ మీకు ఆరోపిస్తున్నాం. What all we are going through in this evil world, it is in thy sovereign knowledge. ప్రభా, ఈ దుష్ట లోకములో మేము ఏ పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నామో ఆ సమస్తము మీ సార్వభౌమమైన అధికారం చొప్పునే జరుగుతుంది. At the time of worship, thou hast reminded us we are thy holy generation. ఆరాధన సమయములో మేము మీ పరిశుద్ధ జనము అని మాకు గుర్తు చేసినారు. And we give all the glory to thee for the cost, the price that thou hast paid for us on the cross of Calvary. కల్వరి శిలువపై మీరు చెల్లించిన ఆ క్రయము కొరకు మీకు సమస్త మహిమ ఆరోపిస్తూ ఉన్నాం. We worship thee because thou hast redeemed us through the blood of the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము చేత మమ్మల్ని విమోచించినందుకు మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. And we also give the glory that thy supreme desire that we should be with thee in eternity. నిత్యత్వములో మీతో పాటు ఉండాలి అని మీరు కలిగి ఉన్న ఆ అభిలాషను బట్టి మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. We thank you for the glorious future that we have, that one fine day we are going to join with our Lord, the King of Kings, and rule and reign on the earth. రాజులకు రాజైన మా ప్రభువుతోటి మేము ఒకానొక రోజు కలుసుకుంటామని, ఈ భూలోకాన్ని ఏలుతామని మాకు అనుగ్రహించిన ఆ మహిమాయుతమైన నిరీక్షణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for all the dear ones who had worshipped thee. ఆరాధించిన ప్రతి ప్రియమైన వారిని బట్టి మీకు వందనాలు. Dear Lord, we are going to partake in our Lord's table. ప్రభు బల్లలో మేమిప్పుడు పాలు పొందనంటున్నాం. Help us to partake worthily in our Lord's table. ప్రభు బల్లలో యోగ్యంగా పాలు పొందులాగున సహాయం చేయండి. What is in your heart this time, thou would reveal it to us. మీ మనస్సులో ఏ సంకల్పమైతే కలిగి ఉన్నారో అది మీరే మాకు విడుదల చేయండి. Man cannot explain thy word. మీ వాక్యమును మానవుడు వివరించలేడు. So Lord, we depend upon the ministry of the Holy Spirit. అందుకే ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యపై మేము ఆధారపడుతూ ఉన్నాం. We are weak, we are frail, we are poor people, we are needy people. మేము అవసరత కలిగిన ప్రజలము, మేము బలహీనులము, మేము పడిపోయేవారము. We need thy grace, thy explanation through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాకు వివరించమని, మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. Hide both of us behind the cross of Calvary. మా ఇరువురిని సిలువ చాటున మరుగుపరచండి. Speak to me and speak to us. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. In the glorious name of our Lord and Savior Jesus Christ we pray. మహిమాయుతమైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Prasad. Please turn with me to book of Hebrews. నాతో పాటు దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. Hebrews chapter 10. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. Hebrews chapter 10 verse 35 to verse 39 please. 35వ వచనం నుండి 39వ వచనం వరకు అండి. Yeah. అందరము కలిసి చదువుకుందాం. Yes. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం నశించుట వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. First Timothy. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 Timothy chapter 6 please. 6వ అధ్యాయం అండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం and verse 12. 12వ వచనం. 1 Timothy chapter 6 verse 12. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:12.
విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. Luke chapter 18. లూకాసు వార్త 18వ అధ్యాయం. Luke chapter 18 లూకాసు వార్త 18వ అధ్యాయం and verse 8, please. 8. 8వ వచనం. లూకా 18:8. The last part we will read. చివరి భాగము మనము చదువుకుందాం. When the Son of Man cometh, ఆయనను shall he మనుష్య find faith on the earth? ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. We'll read once again. ఈ వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. When the Son of ఆయనను Man మనుష్య కుమారుడు cometh, వచ్చినప్పుడు shall he ఆయన భూమి find మీద faith on విశ్వాసము the earth? కనుగొనునా. That's a question. ఇది ఒక ప్రశ్న. That's a question. There are many questions in the Bible. బైబిల్ గ్రంథంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. Now, this question, ఇప్పుడు ఈ ప్రశ్న you have to take it very personally అది చాలా వ్యక్తిగతంగా మీరు తీసుకోవాలి. and you have to answer back that question. ఆ ప్రశ్నకు మీరే జవాబు కూడా ఇవ్వాలి. Many times we heard about 1 Timothy chapter 4 verse 1, right? చాలాసార్లు మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం విన్నాం We కదండి. are very familiar with that verse. ఆ వచనం గురించి మీరు చాలా సుపరిచితులే. Departing from faith, విశ్వాసం నుంచి తొలగిపోవుట, giving heed to the seducing spirits, ఈ మోసకరమైన ఆత్మలకు తావిచ్చుట, and then becoming reprobates. మనము భ్రష్టులమైపోవుట. So this is what is happening in the church today in these end times. ఈ అంత్య దినాలలో సంఘములో జరుగుతున్న పరిస్థితి ఇదే. And now what the Lord is saying, అయితే ఇక్కడ ప్రభువు ఏమంటున్నాడంటే, when the Lord will return, ఎప్పుడైతే ప్రభువు తిరిగి వస్తాడో shall we find faith on the earth? ఈ భూమిలోకములో విశ్వాసము కనుగొనునా. Now what, get back to Hebrews chapter 11, please. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. All these verses were very familiar verses, right? మనం చదివిన ఈ వచనాలు ఇవన్నీ కూడా మనకి పరిచయమైన వచనాలే కదా. Now in my previous messages, నేను గత కాలంలో ఇచ్చిన if you వర్తమానంలో are following all those things, ఆ వర్తమానాలు గనుక మీరు గమనిస్తున్నట్లయితే we heard about the revelation of God, దేవుని యొక్క ప్రత్యక్షత గురించి విన్నాం. revelation of the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత, living like Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు వారి వలె జీవించడము, bride of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు వారి వధువు, living a pure life, ఎంతో పవిత్రమైన జీవితము జీవించడము, or fulfilling the calling of the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పిలుపు ఏదైతే ఉందో దానిని మనం నెరవేర్చడము. All these things, they are put together in these verses, please. ఈ విషయాలన్నీ కూడా మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో చెప్పబడుతున్నాయి. Carmel is a very blessed place, let me tell you. ఈ కర్మేలు ఎంతో ధన్యకరమైన స్థలం అండి. We heard many wonderful preachers. ఇక్కడ నుంచి చాలా అద్భుతమైన బోధకుల ప్రసంగాలు విన్నాం. And we have a very wonderful preachers even in our assembly. మన సంఘములోనే చాలా చక్కగా బోధించే బోధకులు ఉన్నారు. Everyone who's standing here, ఇక్కడ నిలబడే ప్రతి ఒక్కరు కూడా they have a great love for the word of God. They have prepared, they labored, they toiled, they worked hard, they even went into learning many other languages also. వారందరూ కూడా ఈ దేవుని వాక్యం అంతా ఎంతగానో ప్రేమ కలిగి ఉండి దానిని ధ్యానించి దానిని చదివి దాన్ని అభ్యసించి లేకపోతే దాని గురించి మిగతా భాషలు కూడా నేర్చుకొని ఇక్కడ చెప్పడం జరిగింది. Please turn with me to Revelation chapter 3, please. నాతో పాటు ఒకసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం చూడండి. Revelation chapter 3, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము verse 11, please. 11వ వచనం. Behold, I come quickly, hold that fast which thou hast, that no man take thy crown. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపహరింపకుండా కొండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. 35 years back, Lord spoke to me this. 35 సంవత్సరాల క్రితము ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. I was a very young man, నేను చాలా యవ్వనస్తుడిగా ఉండినాను. just born again, అప్పుడే తిరిగి just జన్మించినాను. 2 years.
2 సంవత్సరాలే తిరిగి You know జన్మించాయి. what will be that condition of that person? ఆ పరిస్థితి ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా He ఉంటుందో will తెలుసా? be always reading the word, going to the house of the Lord, giving some few tracts and all that. That was my life. ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దేవుని మందిరానికి వస్తూ అక్కడ ఇక్కడ కరపత్రాలు పంచుతూ అటువంటి జీవితం ఉండింది. And what is this verse? అయితే ఇక్కడున్న ఈ వచనం ఏంటి? This was something beyond my knowledge. అసలు ఈ వచనం నాకు అర్థం కంటే మించిపోయింది. Let no man take your crown. నీ కిరీటమును ఎవరు అపహరింపకుండానట్లు. I never understood this. అసలు దీన్ని అర్థం చేసుకోలేకపోయాను. It was like, you go to a remote village. అది ఎట్లా ఉండిందంటే మీరు ఒక కురు గ్రామానికి ఎక్కడైనా ఊరికి వెళ్ళారు అనుకోండి. Take that villager అక్కడ ఆ గ్రామస్తుడిని తీసుకొని who have not even seen a car in his life. ఆయన జీవితంలో ఒక కారుని చూడకుండా ఉంటే And you take him to the New York City అతన్ని తీసుకొని అమెరికాలో ఉన్న న్యూయార్క్ పట్టణానికి తీసుకెళ్తే and take him to the John F. Kennedy airport. అక్కడ ఉన్న జాన్ ఎఫ్ కెనడీ విమానాశ్రయానికి తీసుకెళ్తే Now what will happen to that person? ఆ వ్యక్తికి ఏమైపోతుందండి? You can think of it. దాని గురించి మీరే It ఊహించుకోవచ్చు. was exactly like that. అలాగే ఈ సంఘటన నాకు ఉండింది. I never knew all these things. ఈ విషయాలన్నీ కూడా నాకు అసలు ఏమీ తెలియదు. But now the portion which we see, అయితే ఇప్పుడు మనం చదువుకుంటున్న భాగము Hebrews chapter 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. now he speaks about rewards, he speaks about confidence, he speaks about faith, he speaks about the life of the soul. ఆయన ఆత్మ యొక్క జీవము గురించి లేకపోతే ఆత్మీయ జీవితం గురించి నిరీక్షణ గురించి ఇక్కడ బహుమానం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Now come back to 37th verse, please. 37వ వచనం చూడండి. Yeah. A little while, and he that shall come will come and will not tarry. 37th. Hebrews 10, verse 37. Sorry. 11. హెబ్రీయులకు రాసిన పత్రిక క్షమించండి 11 కాదు 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:37. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. Now what do we understand about the time? ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న సమయము గురించి మనకేమర్థమవుతుంది? There is lot of confusion going on in the church today. సంఘములో దీనిని గురించి ఎంతో గందరగోళ పరిస్థితి ఉంది. Now many preachers, wrong preaching had come into the church today. ఎంతో తప్పుడు బోధ, ఇలా తప్పు బోధకులు సంఘంలోకి వచ్చేసినారు. They predict about the time of the coming of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించిన సమయాన్ని వాళ్ళు భవిష్యవాణిలాగా చెప్పేస్తుంటారు. It is so clear. Lord himself said, I don't know when I'm going to come. నేను ఎప్పుడు వస్తానో అది నాకే తెలియదని ప్రభువారే తన నోటితో చెప్పినారు. When my Father will send, ఎప్పుడైతే మా తండ్రి పంపిస్తారో, when the bride is ready, ఎప్పుడైతే వధువు సిద్ధంగా ఉంటుందో, then I will come and take her to get married into the mid heavens. అప్పుడు నేను వచ్చి నా వధువుని కొనిపోయి నేను తీసుకొని వెళ్తాను. But the false teaching is, అయితే ఈ తప్పుడు బోధ ఏంటంటే they have their own statistics and calculations and they misled the church. వాళ్ళంతా వాళ్ళ సొంత లెక్కలు వేసుకొని సంఘాన్నంతా కూడా తప్పు ద్రోవ పట్టిస్తూ ఉంటారు. One thing is sure, ఒకటైతే ఖచ్చితంగా చెప్పచ్చు, the Lord promised that he is going to come again. ప్రభువు తిరిగి వస్తాను అని వాగ్దానం He చేసినాడు. said he will come like a thief. ఆయన ఒక దొంగ వలె వస్తాను There అన్నాడు. is no time guarantee about it. దాని గురించి ఒక ఖచ్చితమైన సమయం ఏం చెప్పలేదు. But the most important thing here is, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే if you are a student of the prophecy, ఈ ప్రవచనాల యొక్క విద్యార్థిగా మీరు దీన్ని ధ్యానిస్తున్నట్లయితే there is a word called eschatology. ఎస్కిటాలజీ అని ఒక పదం ఉంది. It's a study of the prophecies. ఈ ప్రవచనాల గురించి అధ్యయనము. Now come back to this verse, please. ఇక్కడ The last verse. ఈ వచనం మళ్ళీ ఒకసారి చూడండి, చివరి వచనం. We are not of them who draw back unto perdition, but of them that believe to the saving of the soul. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. In Telugu, Atma రక్షించుకొనుటకు. That's it. This was a longing to know in me from the past 35 years. 35 సంవత్సరాలుగా ఈ విషయాన్ని నేను గ్రహించాలి అని ఎంతో హృదయంలో ఒక ఆశ నాలో ఉండింది. First Peter పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter chapter 1.
మొదటి పేతురు మొదటి అధ్యాయము and verse 9, please. 9వ వచనం అండి. Yeah. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయ్యే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. Atma Rakshana. ఇక్కడ చెప్పబడుతున్న ఆత్మరక్షణ. Hebrews also say the same thing. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా అదే మాట ఉంది. And here also we see the same thing. ఇక్కడ ఈ పేతురు మొదటి పత్రికలో కూడా అదే చూస్తున్నాం. But what my desire was is, అయితే నాకు కలిగి ఉన్న ఆశ ఏంటంటే, how can this Atma and soul, what is this? I had a desire to know about this. ఈ ఆత్మ ఈ ప్రాణము ఇది ఏంటి అని తెలుసుకోవాలని ఎంతో హృదయంలో ఒక వాంఛ ఉండింది. Now what do we say? మనం ఏమంటాం? నశించిపోయే ఆత్మ. ఆత్మ. నశించిపోయే ఆత్మ అంటాం. Now exactly you translate it in English. దాన్నే గనుక మీరు ఇంగ్లీష్ లోకి తర్జుమా చేస్తే, Amen. Look at this. చూడండి, Salvation of the soul, right? ఆత్మ రక్షణ. Those who have English Bibles, raise your hands, please. Right? Now, what do we find there in Hebrews? హెబ్రీయులకు 39? హెబ్రీయులకు రాసిన పత్రిక 10:39లో ఇంగ్లీష్ లో ఏమనుంది? Loudly. Saving of the soul, right? అక్కడ Okay, సోల్ అనుంది, ప్రాణ Okay, రక్షణ. okay. Read that verse which Peter says. పేతురు చెప్తున్న మాట ఒకసారి 9th చదవండి. verse. మొదటి అధ్యాయం 9వ వచనం. Salvation of the soul. Right? ప్రాణ రక్షణ, ఆత్మ రక్షణ కాక ప్రాణ రక్షణ అని ఉంది. Beloved, this was my battle. ఇదే నాకు పోరాటంగా ఉండింది. And I was longing to know this. అయితే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఎంతగానో ఆశ కలిగి ఉండినాను. After 25 years, అయితే 25 సంవత్సరాల తర్వాత through one of my best friends, నాకు కలిగిన ఒక ప్రాణ స్నేహితుడు ద్వారా I was introduced to one person who is a very beautiful Bible teacher. ఒక మంచి బైబిల్ని బోధించే వ్యక్తికి నేను పరిచయం చేయబడ్డాను. His name is Chitwood. ఆయన పేరు చిట్వుడ్. He lives in Oklahoma in US. ఆయన అమెరికా దేశంలో ఒక్లహామా పట్టణంలో ఉంటాడు. He has a deep understanding about this study of soul. ఈ సోల్ అంటే ఈ ప్రాణము గురించిన విషయం గురించి చాలా లోతైన అధ్యయనం చేసిన వ్యక్తి. Now, beloved, try to understand what we are. ప్రియులారా, ఇక్కడ చెప్పబడుతున్న సంగతి మీరు దయచేసి గమనించండి. Those who have a knowledge of English and Telugu can follow what we are saying right now. ఇంగ్లీషు తెలుగు ఎవరికైతే వచ్చో ఇప్పుడు మేము చెప్తున్న సంగతి మీకు స్పష్టంగానే ఉంటుంది. First Thessalonians. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక. First Thessalonians. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక Chapter 5. 5వ అధ్యాయము And verse 23. 23వ వచనం. First Thessalonians chapter 5 verse 23. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. It will be very clear to you people. ఇక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ మీకు అర్థమవుతుంది. Read Nana. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. What Paul is saying here? ఇక్కడ పౌలు ఏమంటున్నాడండి? Your spirit, మీ ఆత్మ, your soul, మీ జీవము, your body మీ శరీరము will be saved unto the coming of the Lord Jesus Christ. యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా ఉంటాయి. When God created Adam, దేవుడు ఆదామును సృష్టించినప్పుడు, now anything we want to know, you have to get back to book of Genesis, please. మీరు ఏది అర్థం చేసుకోవాలన్నా కానీ మనకున్న ఆది కాండపు పుస్తకంలోకి వెళ్ళిపోవాలి. That's a blueprint, let me tell you. అదే మనకి చూపించే ఛాయగా ఉంటుంది. When you really understand the book of Genesis, ఆది కాండపు పుస్తకాన్ని కనుక మనం చక్కగా అర్థం చేసుకుంటే, the other 65 books will give you a more knowledge about what really God has purposed. మిగిలిన 65 పుస్తకాలలో ఉన్న దేవుని ఉద్దేశం ఏంటో అది మనకి చాలా చక్కగా అర్థం For అవుతుంది. example, we had seen we have become kings and priests, right? ఉదాహరణకి మనము రాజులము యాజకులుగా అయ్యాము అని చూసాం. What was the purpose of God
God creating Adam and Eve? ఆదాము అవ్వను సృష్టించడానికి దేవుని కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి? To rule, వాళ్ళు ఏలుబడి చేయడానికి, to have dominion. ఈ అధికారం ఆధిపత్యం కలిగి ఉండడానికి. That was the purpose of creating them. వాళ్ళని సృష్టించట్లో దేవునికి ఉన్న ఉద్దేశం అదే. Okay, fine, what all happened, we all know it. అయితే అక్కడ ఏం జరిగిందో అదంతా మనకు Just తెలుసు. giving a glimpse of it, అయితే అక్కడ ఏం జరిగిందో మీకు కొంచెం చెప్తున్నా, or the purpose of it. ఆ ఉద్దేశం ఏంటి అని చెప్తున్నా. But now let us study what really this spirit, soul and body is. అయితే ఇక్కడ ఆత్మ, జీవము, శరీరము ఇది ఏంటి అనేది ఒకసారి అధ్యయనం చేద్దాం. Genesis ఆదికాండం 2:7. 2వ అధ్యాయం 7వ వచనం. 2:7. 2:7. Yeah, someone read it. ఎవరైనా చదవండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. Narudu Jiva. What is in English? Amen. He became a living soul. ఇంగ్లీష్ భాషలో లివింగ్ సోల్ అంటే జీవము కలిగిన వాడుగా ఆయన అని ఉంది. Now, till today, I always surprise. ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు ఆశ్చర్యపడుతూ ఉంటాను. When we pray, what do we say? మనం ప్రార్థించేటప్పుడు ఏమంటాం? నశించిపోయే ఆత్మలు ప్రభువా. నశించిపోతున్న ఆత్మలు ప్రభువా. Even I went to North India, they were saying the same thing in Hindi also. ఉత్తర భారతదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ హిందీ భాషలో కూడా ఇదే వాళ్ళు ప్రార్థించేస్తున్నారు. मरती हुई आत्माओं को बचाइए प्रभुजी. చచ్చిపోతున్న ఆత్మలను మీరే రక్షించండి ప్రభుజీ. What is this? అదేంటండి? What will happen after a person who will die? అంటే ఒక వ్యక్తి మనిషి చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది? Turn with me. నాతో చూడండి. Book of Ecclesiastes. ప్రసంగి గ్రంథము. Very clearly we can find that. ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం. And even in Telugu it is so clear. తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉంది. Chapter 12 12వ అధ్యాయం and verse 7 please. 7వ వచనం అండి. Yeah. మన్నైనది వెనుకటి వలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. What's in English? ఇంగ్లీష్లో ఏమనుంది? Spirit shall return unto God. ఆత్మ దేవుని యొద్దకు మరలా పోవును. Now what is remaining in the spirit, soul and body? ఇప్పుడు ఆత్మ, జీవము, శరీరంలో ఇంకా మిగిలినవేంటి? Amen. Body and soul. అంటే ఈ శరీరంలో ఉన్న జీవము. Matthew. మత్తయి సువార్త. These are the words of our glorious Lord. మహిమాయుతుడైన ప్రభువారి యొక్క మాటలు ఇవి. This is not my personal interpretation, please. ఇదేదో నేను Don't వ్యక్తిగతంగా misunderstand తర్జుమా చేసి నా ఆలోచన some చెప్తున్నానని new అనుకోవద్దు. thing, some new doctrine God gave me. I saw the Lord in my dream. He gave me like this. Nothing like that. ఏదో కలలో దేవుడు నాకు ప్రత్యక్షమై ఒక నూతనమైన ప్రత్యక్షత, నూతనమైన విషయాలు నాకేదో చెప్పాడు అని అనుకుంటున్నారేమో. అలా ఏమీ లేదు. I told you, it was very wonderful. And that brother, with so gloriously, I could understand about this subject. మీకు Spirit, soul and body. ఎంతో అద్భుతమైన విషయాలు ఈ ఆత్మ, జీవము, శరీరము గురించి ఆ సహోదరుడు ఎంతో మహిమాయుతంగా వివరించినాడు. You know what Brother Baksing used to pray? బక్సింగ్ అంకుల్ గారు ఎలాగ ప్రార్థన చేసేవారో తెలుసా? Lord, what we learn, may we share it to many. ప్రభువా, మేము ఏదైతే నేర్చుకుంటామో అది అనేక మందికి పంచుటకు సహాయం చేయండి. Beloved, standing here, let me tell you very clearly, I am a student of the Bible. I am still learning many things. ప్రియులారా, ఇక్కడ నిలవబడి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, ఈ బైబిల్ ఇంకా నేర్చుకుంటున్న విద్యార్థిని మాత్రమే. అనేకమైన విషయాలు నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. I am still studying about eschatology. ఈ ఎస్కటాలజీ అనేది నేను ఇంకా నేర్చుకుంటూ. That's how you can get into the times where what's happening in the world, right? ఈ భూలోకంలో, ప్రపంచంలో అసలు ఏమి జరుగుతుందో ఈ సమయాలను వాటన్నిటినీ కూడా గ్రహించగలుగుతాం. Especially young people. ప్రత్యేకంగా యవనస్తులు. Apart from your books, మీకున్న పుస్తకాలు తర్వాత, when you take your Bible and sit with the Lord will really explore many things to you spiritually. మీ సొంత బైబిల్ తీసుకొని దేవుని పాదాల దగ్గర కూర్చున్నట్లయితే దేవుడే
అనేకమైన విషయాలు మీకు వివరిస్తాడు. So come back to that subject of spirit, soul and body. ఈ ఆత్మ, జీవము, శరీరము అన్న ఆ సబ్జెక్ట్ కొద్దాం. We had seen the spirit shall return unto the Lord, right? మనం చూసాం కదా, ఆత్మ తిరిగి దేవునికి వద్దకు మరలా పోవును. Matthew chapter 10, మత్తయి సువార్త 10వ అధ్యాయం verse 28, please. 28వ వచనం అండి. Matthew chapter 10, verse 28. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనము. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. Now we had seen the spirit will go to the Lord, return unto the Lord when a person will die. ఒక మనిషి చనిపోయిన తరువాత, మరణించిన తరువాత ఆత్మ తిరిగి దేవుని యొద్దకు మరలా పోవును అని చూసాం. Here what is it says? అయితే ఇక్కడ ఏం చెప్పబడుతుంది? Atma Shariramu. ఆత్మ దేహము. Someone read it in English, please. ఇంగ్లీష్ లో చదవండి. Loudly and quickly. గట్టిగా బిగ్గరగా చదవండి. Okay. Simple. You don't need a message now on this. ఇప్పుడు చాలా సరళంగా అక్కడ వివరించబడింది కాబట్టి ఇంకా దాని గురించిన వర్తమానం అవసరం లేదు. Fear him who will destroy the soul and the body in the hell. ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయువానికి మికిలి భయపడుడి. This is what, when we really live by faith, ఇదే అండి, మనం విశ్వాసముతోటి మనం జీవిస్తున్నప్పుడు, when we really try to understand about the prophecies of the Lord, ప్రభువారి యొక్క ప్రవచనాల గురించి నిజముగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, we are preparing ourselves for the coming of the Lord. దేవుని రాకడ కొరకు మనలను సిద్ధపరచుకుంటూ ఉంటున్నప్పుడు, If we are in the process of saving our souls, మన ఆత్మలను రక్షించుకునే ఆ ప్రక్రియ, life, soulical life, the real life which is in you, లేకపోతే మనలో ఉన్న ఈ ప్రాణము, ఈ జీవమును గనుక రక్షించుకునే ప్రక్రియలోనే మనము కొనసాగుతున్నట్లయితే, you will always confront a battle. మీరు ఎల్లప్పుడూ కూడా ఒక పోరాటమే చేస్తూ ఉంటారు. Turn with me to that previous verse, 1 Timothy. తిమోతికి రాసిన మొదటి పత్రికను చూడండి. And chapter 6, verse 12. 6వ అధ్యాయము 12వ వచనం. Yeah. మొదటి తిమోతి 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. That's it. అంతే అండి. Fight the good fight of faith. Lay hold on eternal life. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. Hold on eternal life. నిత్య జీవమును చేపట్టుము. That means, it is our life is related with our faith life. అంటే మనలో ఉన్న జీవం ఏదైతే ఉందో ఆ జీవము మన విశ్వాసముతో కూడా కట్టబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక, రోమా. We had seen the just shall live by faith, right? ఇక్కడ విశ్వాసము చేత నీతిమంతుడు విశ్వాసముతో జీవించును అని చూసాం In కదా. Hebrews we had seen, right? హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసాం. Now come back to Romans 10, please. ఇప్పుడు రోమా 10వ అధ్యాయం చూడండి. Romans 10, verse 17. రోమా 10:17 వచనం. Romans 10, verse 17. రోమా 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. So then faith cometh by hearing, the hearing by the word of God. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. We keep on hearing, right? మనము పదే పదే వింటూ ఉంటాం కదా. Hearing. How many messages we heard? ఎన్ని వర్తమానాలు మనం వింటూనే ఉంటాం. Even in our quiet times we hear the Lord speaking to us. మన మౌన ధ్యాన సమయంలో కూడా ప్రభువు మనతోటి మాట్లాడుతున్నది వింటూ ఉంటాం. Our family prayers, మన కుటుంబ ప్రార్థనలో, Bible studies, బైబిల్ పఠనాలలో. Apart from that we hear so many preachers, అవే wonderful కాకుండా preachers. అనేకమైన బోధకులు అద్భుతమైన ప్రసంగాలు వింటూనే ఉంటాం. But what is happening? అయితే ఏం జరుగుతుంది? We are hearing, right? మనం వింటున్నాం కదా. What are we hearing? అయితే మనం ఏమి వింటున్నాం? We are hearing the word of God. దేవుని వాక్యాన్ని వింటున్నాం. Please turn with me
for a better understanding, అది సరిగ్గా మనం అర్థం చేసుకోవడానికి నాతో పాటు చూడండి. James, యాకోబు పత్రిక, James 1 యాకోబు పత్రిక మొదటి అధ్యాయం and verse 21, please. 21వ వచనం, The middle part. మధ్యలో ఉన్న వాక్యము. Read. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. How we have to receive? దాన్ని ఎలాగ మనం అంగీకరించాలండి? With meekness. సాత్వికముతో. The Spirit will work. ఆత్మ అక్కడ పని చేస్తూ ఉంటాది. The word will work. వాక్యము మనలో పని చేస్తాది. When? ఎప్పుడు? When you receive it with meekness. సాత్వికముతోటి దానిని అంగీకరించినప్పుడు. The engrafted word, మనలో నాటబడుతున్న ఈ వాక్యము, which is able to save your souls. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. Souls. ఇక్కడ ఆత్మ అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో The life. జీవము, ప్రాణము. Someone read it in English again. ఇంగ్లీష్ లో ఎవరైనా ఈ వాక్యం చదవండి. Okay. Which is able to save your souls. మీ జీవమును రక్షించు అని ఉంది ఇంగ్లీష్ లో. You know, when our Lord was in this world, చూడండి, మన ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు so many glorious things he explained. చాలా మహిమాయుతమైన విషయాలు ఆయన వివరించినాడు. He also touched about the soulical life. అంటే ఈ జీవముతోటి ఉండే విషయాన్ని కూడా ఆయన చెప్పినాడు. What kind of a life you and I have to live in this world? ఈ లోకములో ప్రాణమున్నంత వరకు ఎటువంటి జీవముతోటి మనము బ్రతకాలి అన్నది ఆయన చెప్పినాడు. Turn with me to Matthew. నాతో పాటు మత్తయి సువార్త చూడండి. Matthew మత్తయి సువార్త chapter 16, please. 16వ అధ్యాయం అండి. And verse 26. 26వ వచనం. Yeah. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? Here it is a right interpretation. ఇక్కడ సరి అయిన తర్జుమా కూడా ఉంది. What shall profit a man who gains the whole world, loses his own soul? ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? Or what will he give in the exchange of his soulical life? That's what the Lord was saying. అంటే ఈ ప్రాణముతోటి జీవించిన కాలం, ఆ జీవముతోటి ఆయన తిరిగి ఏమి చెల్లించగలుగుతాడు అని ఇక్కడ చెప్పబడుతుంది. Now turn with me in Luke chapter 20, when also he was speaking about that life. ఈ జీవితం గురించే, ఈ జీవము గురించే లూకా సువార్త 21వ అధ్యాయంలో కూడా చెప్పబడుతున్నారు. In 34th verse, 34వ వచనంలో, it is different in Telugu, తెలుగులో కొంచెం వేరుగా ఉంది. but he says cares of this life. మీ హృదయములు ఒకవేళ లూక్ 21:34 34 cares of this life. Just translate, nothing like that. ఈ లోకములో ఉన్న విచారములు, ఐహిక విచారములు, this life, ఈ జీవితము. What did we see? Paul is saying to his son Timothy. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో ఏం చెప్తున్నాడు? Small things we are learning, right? చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటున్నాం కదండి. What is he saying? ఏమంటున్నాడు? Hold fast on eternal life. నిత్య జీవమునకు మీరు పట్టుకొని ఉండండి. Who are we? మనం ఎవరము? We have to live by faith to really save our souls, to inherit eternal life. నిత్య జీవమును స్వతంత్రించుకోవడానికి మన ప్రాణమును మనము విశ్వాసముతోటి కాపాడుకోవాలి. Beloved, I am telling you very wonderfully, the word is coming to you. There are many Bible teachers who have explained to you rather than me, right? ప్రియులారా, నేను చెప్తున్నది ఏంటి అంటే, నాకంటే చాలా స్పష్టంగా చక్కగా వీటిని వివరించిన బోధకులు చెప్పిన ప్రసంగాలు మీరు వినుంటారు. But how we take it, that is very important. అయితే దాన్ని ఎలాగ స్వీకరిస్తాము అనేదే ప్రాముఖ్యమైనది. Meekness, సాత్వికముతో, an engrafted word which will
really transform your life. మనలో నాటబడే ఈ వాక్యము మనల్ని పూర్తిగా మార్చివేస్తుంది. The day when we were saved, మనం ఎప్పుడైతే తిరిగి జన్మించిన దినముండిందో the work of the Spirit has translated us, our understanding. ఈ ఆత్మ కార్యము మన గ్రహింపును మనం అర్థం చేసుకునే విధానాన్ని కూడా మార్చివేసింది. It all starts here in our mind. మన Right? మనస్సులో అది ఆరంభం అవుతుంది. Turn with me to Romans. రోమా పత్రిక చూడండి. Romans 7, please. రోమా 7 అండి, And verse 23. 23వ వచనం. Romans 7, verse 23. రోమా 7:23. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. War against the law of my mind. నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు. This is a day-to-day effort. ఇది అనుదినము జరిగే పోరాటం. Salvation of the soul, it all depends how you take the word, engrafted word in your life. మీ జీవితంలో నాటబడుతున్న వాక్యాన్ని మీరు ఎలాగ అంగీకరిస్తారో దాని మీదే మీ ప్రాణ రక్షణ ఆధారపడి ఉంటుంది. Because there is a glorious future for you and for me. ఎందుకంటే మీ కొరకు నా కొరకు ఎంతో మహిమాయుతమైన భవిష్యత్తు ఉంది. We are saved and we are here for a very short time. మనం రక్షించబడి మనం ఈ భూలోకంలో చాలా స్వల్ప కొద్ది కాలం వరకే ఉంటున్నాం. But what really God has kept for us in eternity, if we really see it in the spirit world, we'll go mad after this glorious God. ఈ ఆత్మ జీవములో గనుక మనము నిత్యత్వములో దేవుడు మన కొరకు ఏమి ఏర్పాటు చేసి పెట్టినాడు అన్నది గ్రహిస్తే మనం పిచ్చోళం అయిపోతాం. And in our day-to-day life, మన అనుదిన జీవితంలో when we think of the coming glorious future of ours, మనకి రానయ్యున్న ఆ మహిమాయుతమైన భవిష్యత్తు గురించి ఆలోచిస్తే we will live by faith. మనం విశ్వాసముతోటి జీవిస్తాం. We will keep our souls. మనము మన ప్రాణమును రక్షించుకుంటాం. We will not care what's really happening around us. మన చుట్టూరు ఏమైతే జరుగుతుందో వాటి గురించి పట్టింపు ఇంక ఉండదు. We will not care much or frustrated what's happening in the church today. అయితే సంఘములో కూడా ఏదైతే జరుగుతుందో దాంతోటి మనకి అంతా ఎంతో ఆందోళన కలిగేది కూడా ఉండదు. Nothing, what's all happening in our families. కుటుంబాలలో జరిగే పరిస్థితులు కూడా. Or, you're so really excited when you think of your future on the coming of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి తిరిగి రాకడ సంభవించిన తర్వాత మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్నది ఆలోచిస్తున్నప్పుడు అది మనల్ని ఎంతగానో సంతోషపెడుతూ ఉంటుంది. After we make a decision for the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఒక తీర్మానము మనం చేసుకున్న తర్వాత then God calls us for a second decision. అది ఇంకో మనం రెండవ తీర్మానం చేసుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. If we are really interested in following this glorious Lord in this evil world, ఈ దుష్టలోకములో గనుక ఈ మహిమాయుతుడైన ప్రభువుని మనం వెంబడించడానికి మనం తీర్మానం తీసుకుంటే then we are really preparing ourselves for the coming of the Lord Jesus Christ. అంటే అప్పుడే మనము ఈ ప్రభువారి యొక్క రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉన్నాం. Luke chapter 9, very familiar verse. లూకా 9వ అధ్యాయము అక్కడ ఉన్న చాలా తెలిసిన వచనం. Luke chapter 9 లూకా 9 and verse 23, please. 23వ వచనం అండి. Yeah. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరినడెలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. What does the soul has? Anyone has an idea? In the soul, ఈ ప్రాణములో ఏముంటుందో ఎవరికైనా తెలుసా? 3 things. 3 విషయాలు. One is the feelings, ఒకటేమో మన భావాలు, one is the desires, దాంట్లో ఉండే కోరికలు, and one is the emotions. మిగతామో భావోద్రేకాలు. Feelings, భావాలు, desires, కోరికలు, emotions. భావోద్రేకాలు. Now when you will really follow the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువుని మీరు వాస్తవికంగా వెంబడిస్తే not just hearing,
అంటే కేవలం ఆయన గురించి వింటూ ఉండడం కాదు. We are taught many times like Mary, we keep hearing. చాలాసార్లు మనకి ఏమి నేర్పించబడుతూ ఉంది అంటే మరియలాగా మనము ఆయన పాదసన్నిధిలో కూర్చొని వింటూ ఉండాలి అనేది ఉండింది. We can't be only hearers. మనం కేవలము వినేవారము మాత్రమే ఉండకూడదు. But when we follow the Lord, మనం దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు, what the Lord is saying here, ఇక్కడ ప్రభు ఏమంటున్నారు? if any man will come after me, let him deny himself and take up his cross and follow me. ఎవరైనాను 23 మరియు ఆయన అందరితో ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. It is not a compulsion. ఇదేదో బలవంతం పెట్టేది కాదు. It's not a compulsion. ఇది బలవంతం పెట్టేది కాదండి. There were multitudes following at that time. ఎంతో జన సమూహము ఆయనను ఆ సమయంలో వెంబడిస్తుండినారు. How it begins? What the Lord is saying? అయితే ప్రభు ఏమంటున్నారు? Any man, ఎవడైనను, if any man ఎవడైనను will follow me, నన్ను వెంబడింపగోరిన ఎడల, want to follow me, నన్ను వెంబడింపగోరిన ఎడల, why do we follow him? ఆయనను ఎందుకు వెంబడిస్తాము? Why we have to follow him? అసలు ఆయనను ఎందుకు వెంబడించాలి? No man, no one can be like our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు మాదిరిగా ఇంకా ఆయనను పోలి ఇంకా ఎవరు ఉండరు. So glorious example. ఆయన ఎంతో మహిమాయుతమైన మాదిరి, A heavenly role model. ఆయన పర సంబంధమైన మాదిరిగా ఉన్నాడు. What is the beauty of the Lord? ప్రభు వారి యొక్క రమ్యత ఏంటి? If you ask me, I'll tell you only one thing. ఒకవేళ మీరు నన్ను అడిగితే మీకు ఒక్క విషయం చెప్తాను. What he preached, he practiced. ఏదైతే ఆయన బోధించినాడో అది ఆయన జీవితంలో అన్వయించినాడు. Love your enemies. మీ పొరుగు వారిని ప్రేమించాలి. Love your enemies. పొరుగు వారిని ప్రేమించుడి. శత్రువుని ప్రేమించుడి. On the cross, శిలువ మీద, dreadful cross, awesome pains, was a pain, agony. Only the Holy Spirit will help. What agony God has gone on the cross of Calvary. భయంకరమైన శిలువ శ్రమ, ఎటువంటి శ్రమ గుండా ఆయన వెళ్ళినాడో, అనుభవించినాడో, భరించినాడో పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే అది మనకి వివరించగలడు. Father, forgive them. తండ్రి వారిని క్షమించు. That was the love of Christ. అదే ప్రభు వారి యొక్క ప్రేమ. Love your enemies. మీ శత్రువుని మీరు ప్రేమించాలి. Praise the Lord చెప్పడానికి కష్టం. శత్రువుకి ప్రైజ్ ది లార్డ్ చెప్పడానికి కూడా చాలా కష్టం అయిపోతుంది. ఎమ్మెని ప్రేమించుడే కష్టం అయితే శత్రువులను ప్రేమించుడే ఎక్కడైతే. ఇమ్మిని ప్రేమించడమే కష్టమైతే ఇంకా శత్రువుని ప్రేమించడము ఎలా వీలవుతుంది? Stephen was stoned to death. స్టెఫెను రాళ్ళ చేత చంపబడినాడు. What did he say? ఏమన్నాడు ఆయన? What did he say? ఆయన ఏమన్నాడండి? Will it not be possible to you and to me? అలాగ చెప్పడము మీకు నాకు సాధ్యం కాదా? Can be. Why? How? ఎలాగా? ఎందుకు? If any man wants to follow me, ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల deny himself. తన్ను తాను ఉపేక్షించుకొను. Deny in the sense? ఉపేక్షించుకోవడం అంటే Die. చనిపోవడం. That means take up the cross. అంటే సిలువను ఎత్తుకోవడం. He says his cross. అక్కడ అంటున్నాడు తన సిలువ. What is that cross? ఆ సిలువ ఏంటి? Now just go back to those days when the Lord was crucified. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన ఆ రోజులకు ఒకసారి ఆలోచించండి. What was the capital punishment? అక్కడ ఉన్న శిక్ష ఏంటి? That a person should be crucified. ఒక వ్యక్తిని సిలువ మీద చంపివేయాలి. And then a person, when he carries the cross, what people will think? ఎప్పుడైతే ఒక వ్యక్తి సిలువను మోస్తాడో అప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారు? He is going to die. ఇదిగో ఇంక ఈయన చచ్చిపోతాడు. What the Lord is saying? ఇక్కడ ప్రభు ఏమంటున్నారు? Denying himself, తన్ను తాను ఉపేక్షించుకొని, take up his cross, తన సిలువను ఎత్తుకొని, follow me daily. ప్రతి దినము నన్ను వెంబడింపవలెను. And what do we say? మనం ఏమంటున్నాం? I was doing this, I did this, like a
We boast so many things about ourselves, right? నేను ఇలాగుండేవాడిని, నేను ఈ పనులు చేశాను అని పదే పదే మన గురించే ఏనెన్నో గొప్పలు చెప్పుకుంటుంటాం కదా. What Lord is saying? అయితే ప్రభు ఏమంటున్నారు? If anyone wants to follow me, ఎవరైనాను నన్ను వెంబడించగోరిన ఎడల deny himself, తన్ను తాను ఉపేక్షించుకొని take up his cross, తన సిలువను ఎత్తుకొని follow me. నన్ను వెంబడింపవలెను. That's the what the Lord is expecting in your life and my life. మీ జీవితంలోను నా జీవితంలో కూడా ప్రభువు వారు ఆశించేది ఇదే. His engrafted words will save our souls. ఆయన వాక్యము మనలో నాటబడినదై మన ఆత్మలను అంటే మన ప్రాణమును రక్షిస్తుంది. John's Gospel, యోహాను సువార్త, John's Gospel chapter 12, యోహాను సువార్త 12వ అధ్యాయం, John's Gospel chapter 12 యోహాను సువార్త 12వ అధ్యాయం and verse 25 please. 25వ వచనం అండి. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. What did he say there in Luke chapter 9 verse 23? లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ఏమన్నాడు? Denying and dying and taking up the cross. మనల్ని ఉపేక్షించుకొని చనిపోయి సిలువను మోసుకోవడం. He that loveth his life shall lose it. తన ప్రాణమును ప్రేమించుకొనువాడు పోగొట్టుకును. The thing is whether you love yourself or you love the Lord more. ఇప్పుడు సంగతి ఏంటి అంటే మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా, మీకంటే ఎక్కువ ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నారా? Now it is an individual question, right? ఇప్పుడు ఇది చాలా వ్యక్తిగతమైన ప్రశ్న కదా. Now the deeper and deeper and deeper love that you have, ఇప్పుడు ఇంకా లోతైన బాగా లోతైన ప్రేమ ఏదైతే మీరు కలిగి ఉంటారో, then you will what the Lord is expecting from you and from me. ఇప్పుడు మీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ప్రభువు ఏమి ఆశిస్తున్నాడు? He that loveth himself will lose it. తన ప్రాణమును ప్రేమించుకున్నవాడు దానిని పోగొట్టుకొనును. He that hateth, ప్రాణం ద్వేషించుకున్నవాడు he will gain it. దాన్ని పొందుకుంటాడు. What did we see in Matthew chapter 16 verse 26? మత్తయి సువార్త 16వ అధ్యాయం అక్కడ 26వ వచనంలో ఏం చూసాం? What will he give in exchange of his soul? తన ప్రాణము గురించి బదులుగా తిరిగి ఏమి చెల్లించగలడు? Dying every day ప్రతి దినము చనిపోట, to yourself, మీ స్వయాన్ని ఉపేక్షించుకోవడం, taking up the cross. సిలువను మోసుకోవడం. How it happens? అది ఎట్లా జరుగుతుంది? When you have a faith. మీకు విశ్వాసము ఉన్నప్పుడే. Why am I doing all these things? ఈ సంగతి ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నానంటే Because I have a glorious future. నాకు ఒక మహిమాయుతమైన భవిష్యత్తు ఉంది. I am going to inherit eternity. నిత్యత్వమును నేను స్వతంత్రించుకోనై ఉన్నాను. If I don't deny myself, ఒకవేళ నన్ను నేను ఉపేక్షించుకోకపోతే then I will lose everything. అప్పుడు నేను సమస్తాన్ని పోగొట్టుకుంటాను. Now how we hate ourselves? ఇప్పుడు మనల్ని మనము ఎలాగ ద్వేషించుకుంటాం? Turn with me to Galatians. నాతో పాటు గలతీయులకు రాసిన పత్రిక చూడండి. గలతీయులకు రాసిన పత్రిక chapter 2 verse 20. Very familiar verse. ఇది చాలా పరిచయమైన వచనమే. 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. This you try to understand this, beloved. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. The soulical life, the self or the self life. స్వయం గురించి, జీవితం గురించి, ఈ జీవితము మనం జీవిస్తున్న జీవితం గురించి. You know what Paul is saying? ఇక్కడ పౌలు ఏమంటున్నాడో తెలుసా? I live, yet not I, but Christ liveth in me. నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. Which I now live in the flesh, I live by the faith of the Son of God who loved me and gave himself for me. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి
విశ్వాసము వలన జీవించుచున్నాను. A deeper and deeper understanding or the revelation of the cross of Calvary can make you and me to understand this verse. ఈ కలువరి శిలువ పైన జరిగిన విషయం గురించి ఎంతో లోతైన గ్రహింపు గనుక మనం కలిగి ఉంటే అప్పుడు ఈ వచనాన్ని కూడా మనము అర్థం చేసుకోగలుగుతాం. There the Lord says denying అక్కడేమో దేవుడు ఉపేక్షించుకోమంటున్నాడు, or dying లేకపోతే చనిపోమంటున్నాడు, or to take the cross లేకపోతే మీ సిలువను మోసుకోమంటున్నాడు, or hating yourself. లేకపోతే మిమ్మల్ని మీరే ద్వేషించుకోమంటున్నాడు. Who will explain this? ఇవన్నీ కూడా ఎవరు వివరిస్తాడు? It should be a response, a spontaneous response. Why? Because when you really look at the cross of Calvary, your heart will melt every day. Every day, when you stand at the cross of Calvary, you hate yourself. ఇదంతా You will never, ever love yourself. ఇది ఎవరు వివరిస్తారు అన్న దానికి మీకు వెంటనే ఊపికి వచ్చే ప్రతిస్పందన ఏదై ఉండాలి అంటే ఈ కలువరి శిలువ పైన కనపరిచిన ప్రేమ, దాని గురించి గ్రహించడానికి ప్రయత్నం చేసినప్పుడు అది ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకున్నట్టుగానే ఉంటుంది. God sold out the world, that's a different thing. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అది 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 ఇంకో సంగతి. God loved the church, Lord Jesus loved the church, that's a different thing. దేవుడు సంఘమును, ప్రభు అయిన యేసు సంఘమును ప్రేమించాడు, అది ఇంకో సంగతి. But here what Paul is saying, అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? Son of God loved me and gave himself for me. దేవుని కుమారుడు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు. At the time of worship, what did we see? ఆరాధనప్పుడు మనం ఏం చూసాం? People who are worthy for the lake of fire, ఎవరైతే అగ్ని గుండానికి పాత్రులుగా ఉండిన ప్రజలు, people who are Gentiles, ఎవరైతే అన్యజనులుగా ఉండినారో, people who are worthy for the lake of fire, ఈ అగ్ని గుండానికి పాత్రులైన జనులందరూ the glorious Lord Jesus Christ, ఈ మహిమాయుతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, the spotless, blameless Lord Jesus Christ, ఈ నిష్కలంకమైన కపటము లేని the యేసుక్రీస్తు holy వారి Son రక్తము, of God. దేవుని యొక్క పరిశుద్ధమైన కుమారుడు, He loved me and gave himself for me. ఆయన నన్ను ప్రేమించి తన్ను తాను నా కొరకు అప్పగించుకున్నాడు. Which university, which theology will explain this to me? ఏ యూనివర్సిటీ కానీ ఏ థియాలజీ కానీ ఈ విషయాలు మనకి వివరిస్తుంది? Why I am not able to understand? అయితే నేను ఈ విషయాలు ఎందుకు అర్థం I am చేసుకోలేకపోతున్నాను? interested in the knowledge of this world, how to survive in this world, how to go up in this world, how to be exalted in this world. ఈ లోకంలో నేను ఎలాగ బతకాలి, ఈ లోకంలో నేను ఎలాగ వెదగాలి, ఈ లోకంలో నేనేమి చూసుకోవాలి అని వాటి మీదే మనం ప్రేమ కలిగి ఉంటుంది కనుక Cares of this life, ఐహిక విచారములు, cares of this life. ఈ ప్రాణముకున్న ఆ విచారములు. What is the faith life then? మరి విశ్వాస జీవితం ఏంటి? Where is that life? ఆ విశ్వాసం ఎక్కడుంది? How do I progress? నేను ఎలాగ ఎదుగుతాను? There's only one thing, అయితే ఒకటే ఉన్న విషయం, whether I love myself or my glorious Lord Jesus Christ. నన్ను నేనే ప్రేమించుకుంటున్నానా లేకపోతే నా మహిమాయుతుడైన ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నానా? If I hate myself, నన్ను నేను ద్వేషించుకుంటే then I will gain. అప్పుడు నేను సంపాదించుకుంటాను. It's only how I come closer and closer and closer to the understanding of the cross of Calvary. ఈ కలువరి శిలువ గురించిన అర్థం చేసుకోవడము, గ్రహించుకోవడానికి ఎంత సమీపంగా మనము రాగలుగుతామో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. Always a crucified life. ఎల్లప్పుడూ కూడా సిలువ వేయబడిన జీవితం. These crucified people, ఈ సిలువ వేయబడిన ప్రజలు, those who love the Son of God, వారు దేవుని కుమారుణ్ణి ప్రేమిస్తున్నవారు, those who demonstrate His love to this perishing world, ఈ నశించిపోయే లోకానికి ఆయన ప్రేమను కనపరుస్తున్నవారు, there's going to be a gala reception in eternity. వారి కొరకు నిత్యత్వంలో ఎంతో ఘనమైన స్వాగతము ఉండనై ఉంటుంది. Come back to Hebrews chapter 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి రండి. Hebrews chapter 11, please. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అండి. The very first verse. మొదటి వచనము. Yeah. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. Someone said, it's a list of heroes of faith. కొంతమంది అన్నారు కదా, ఈ అధ్యాయం అంతా కూడా
విశ్వాస వీరుల పట్టిక ఉంటుంది. Begins with Abel హేబేల్ తోటి ఆరంభమవుతుంది. and it continues the glorious people who really lived a faith life. నిజమైన విశ్వాస జీవితము జీవించిన ఆ విశ్వాస యోధుల పేర్లన్నీ కూడా అక్కడ ప్రస్తావించబడుతున్నాయి. It's a big list. అక్కడ చాలా పెద్ద పట్టిక ఉంది. అక్కడ పెద్ద పట్టిక. Do we individually fit into that? That's the question. వ్యక్తిగతంగా ఆ పట్టికలో మనము కూడా ఉండగలమా అనేది ప్రశ్న. When the Son of Man shall come, దేవుని మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు shall he find faith on the earth? భూలోకమందు ఆయన విశ్వాసమును కనుగొనునా? Shall he find faith in me? నాలో విశ్వాసమును కనుగొనునా? Do I really love the Lord Jesus Christ? నిజముగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను ప్రేమిస్తున్నానా? Do I hate myself? నన్ను నేను ద్వేషించుకుంటున్నానా? Do I really do the will of God? నిజముగా నేను దేవుని చిత్తమునే చేస్తూ ఉన్నానా? If I'm not doing, ఇప్పుడు అది చేయకపోతే మీరందరూ పోతారు, నేను ఇక్కడనే ఉంటా. మీరందరూ వెళ్తారు కానీ నేను చేయకపోతే నేను ఇక్కడే ఉంటా. క్లియర్ నౌ? స్పష్టంగా ఉంది కదండి. Now come back to again Hebrews chapter 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13th verse to 16th verse, please. 13వ వచనం నుంచి 16వ వచనం వరకు అండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమునకు జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వాని గూర్చి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. వారి కొరకు ఆమేన్. వారి కొరకు ఒక పట్టణం. What went wrong in the wilderness? Last time I explained, right, in my last message. అరణ్యములో ఏ పొరపాటు జరిగింది, ఏమి తప్పిదం జరిగింది అన్నది నేను గత ప్రసంగంలో చెప్పాను. With many God was not well pleased. అనేకులతోటి దేవుడు సంతోషించలేదు. Brother Martin also was speaking the last Sunday, right? సహోదరుడు మార్టిన్ గారు కూడా పోయిన ఆదివారం దీని గురించి చెప్తూ ఉండినారు. What happened with them? వారితో ఏం జరిగిందండి? They despised the pleasant land. వాళ్ళు రమ్యమైన దేశమును, వారి రమ్యమైన దేశాన్ని వాళ్ళు విసర్జించి, and then they hearkened not unto the word of God. దేవుని స్వరమును కూడా వారు వినకుండా ఉండినారు. Every day we hear the word of God, right? అనుదినము మనం దేవుని స్వరము వింటాము కదా. Do Lord Jesus Christ say, I will give you a BMW, I will give you a big mansion, I will give you much gold or something like that? I don't know. దేవుని He స్వరము has never ever spoke to me these kind of stupid things. దేవుని స్వరము మీరు ఆలకిస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా మీకు ఒక పెద్ద BMW కారు ఇస్తాను, లేకపోతే ఒక మంచి భవనాన్ని మీకు అనుగ్రహిస్తాను అని ఇలాంటి ఎప్పుడైనా చెప్తారా? నేనైతే నా జీవితంలో ఈ వ్యర్థమైన విషయాలు, తుచ్చమైనవి ఎప్పుడు వినలేదు. What is needed he had given me. ఏది అవసరమో ఆయన నాకు అది ప్రసాదించాడు. Without asking he gave me. నేను అడగకుండానే ఆయన నాకు ఇచ్చినాడు. He is interested in future of mine. నా భవిష్యత్తు గురించే ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. I think on that lines he will speak to me. అంటే I don't know how he is speaking to you, what all he explains to you, it is your personal experience. I don't know. ఆయన మాట్లాడేవన్నీ కూడా ఆ కోణంలోనే మాట్లాడతాడు తప్ప ఒకవేళ మీతోటి వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతున్నాడో అది మీ అనుభవం ఏంటో నాకు తెలియదు. If you want, after the meeting you meet my wife, she will tell you what all I explained to her. ఒకవేళ మీకు కావాలి అంటే ఈ కూడిక అయిపోయిన తర్వాత నా భార్యని కలుసుకొని నేను ఏమైతే వివరిస్తూ ఉంటానో ఆ సంగతులు అడిగి తెలుసుకోండి. These are eternal things. ఇవన్నీ కూడా నిత్యత్వం వరకు ఉండే సంగతులు. Lord came into this world to explain about his kingdom.
ప్రభువారు ఆయన పరలోక రాజ్యము గురించి వివరించడానికే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. What is happening? అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? What's happening to all these riches or the glory of this world? ఈ లోకములో ఉండే మహిమ, ఈ ఐశ్వర్యానికి అంతా కూడా ఏమైపోతుంది? He's shaking the heaven and the earth. ఆయన పరలోకాన్ని భూలోకాన్ని కూడా ఆయన కదుపుతున్నాడు. But there is no shaking in me and in you. అయితే నాలో ఎటువంటి కదలిక లేకుండా అయిపోతుంది. Why? ఎందుకు? The self, you know. మనకున్న స్వయము. He made a living soul, but the beauty of this Lord Jesus Christ is, He will not forcibly come into your life. ఆయన ఒక జీవాత్మను చేసినాడు, సృష్టించినాడు. కానీ దేవుని మన ప్రభువుకి ఉన్న రమ్యత ఏంటి అంటే ఆయన బలవంతంగా వచ్చి మీలో ఉండడు. Satyanga, right? You have to put your body as a living sacrifice at His feet on the altar. మీరే స్వయంగా దేవుని యొద్ద మీ దేహమును అర్పణగా అర్పించుకోవాలి. How? ఎలాగా? How many times I repeated? ఎన్నిసార్లు ఈ సంగతి మీకు చెప్పాను. Romans 12, రోమా 12 1 and 2. We all know it, right? మొదటి 2 వచనాలు. మీ మనస్సు మారి, ఎక్కడ మారింది? ఏం మారలే, మీ మనసు ఏం మారలే. మన ఇంటి వాళ్ళు అంతా చూస్తుండ్రు మన కథ. మీ ఏం మారింది? ఏం మారలే. మీ మన నూతనత్వం ఎట్లొస్తుందండి? నాకు అర్థం కాదు. ఫస్ట్ బేస్ లేదు, ఫౌండేషన్ ఇస్ డిస్ట్రాయిడ్, మనసే మారలే, నూతనత్వం ఎట్లొస్తుందండి? పెద్ద మనిషి ఏమో ఏంది అది? రూపాంతరం అంట. ఏంది అది రూపాంతరం? దట్ ఈస్ ఫ్యూచర్. ద డే వెన్ ద లార్డ్ విల్ కమ్, దట్ టైమ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఇట్లా ఎత్తబడతావు? How dare you despise the word of God and talk about the coming of the Lord? మన మనసు ఏమి మారకుండా కూడా ఈ దేవుని రాకడ గురించి మాట్లాడుతూ ఈ దేవుని వాక్యాన్ని మనము దూషించడానికి మనకి ఎంత ధైర్యము? Our children are watching us. మన పిల్లలు మన ప్రవర్తన జీవితాన్ని చూస్తున్నారు. They are watching our faith life. మన విశ్వాస జీవితాన్ని మన పిల్లలు చూస్తున్నారు. We don't have to tell, oh, I love the Lord so much. నేను ఎంతో You నా don't have దేవుని to tell ఎంతో them, right? ప్రేమిస్తున్నానని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం They లేదు. know it what you are. You are a bogus fellow. అసలు You are a hypocrite. You don't love mommy. You don't love me. You don't love our families. You don't love your grandmother. You don't love anyone. And you go preach the gospel. You stand and preach. What a tragedy this is. In our own family, we don't have a light to share. మన పిల్లల దగ్గరే మా దేవుడు అంటే నాకు ఎంతో ప్రేమ అని చెప్తే అదంతా వ్యర్థమే. ఎందుకంటే వాళ్ళు మన జీవితాన్ని చూస్తూనే ఉన్నారు. నువ్వు అమ్మని ప్రేమించవు, నన్ను ప్రేమించవు, కుటుంబాన్ని ప్రేమించవు, కానీ వెళ్ళి పెద్ద బోధిస్తూ ఉంటావు అని వాళ్ళే మనల్ని ప్రశ్నించేవారుగా ఉంటున్నారు. మనస్సు మారి రూపాంతరము చెంది, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇప్పుడు ఈ నూతనత్వము రూపాంతరం ఎక్కడ? ఈ రూపాంతరం ఎక్కడ జరిగింది? ఆల్వేస్ దట్ ఓల్డ్ థింగ్స్. ప్రతిసారి పాత సంగతులే, వర్స్ థింగ్స్, భయంకరమైన సంగతులు. ఓల్డ్ థింగ్స్. వాట్ ఇస్ ద న్యూ థింగ్? ఆ పాత సంగతులే. మరి ఈ నూతన పరచబడటం ఎక్కడ? హౌ కెన్ వి బి ఫిట్ ఇంటూ దోస్ గ్లోరియస్ ప్లేసెస్, హోలీ ప్లేసెస్, righteous place where God wants His children to be exalted and He is going to show the angels, these are my people, these are my children. దేవుడు తన బిడ్డలు ఎంతో ఉన్నతంగా హెచ్చించబడి, ఇగో వాళ్ళ దేవదూతలు కూడా వీరు నా పిల్లలు, నా బిడ్డలు అని చెప్పుకోవడానికి అసలు మనము ఆ నీతికరమైన స్థలములలో, పరిశుద్ధమైన స్థలములలో, మహిమాకరమైన స్థలములలో మనం అక్కడ ఉండగలమా, చేరగలమా? They realize they are strangers, they are pilgrims in this world. వాళ్ళు పరదేశులని, యాత్రికులని వాళ్ళు ఈ లోకంలో గ్రహించినారు. They realize they are the citizens of that kingdom. ఆ పరలోక రాజ్యము యొక్క పౌరులు అన్న సంగతి వాళ్ళు గుర్తించినారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:38 of whom the world was not worthy.
హెబ్రీ 11:38. ఇట్టి వారికి లోకము అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. Are you worthy for this world or that world? మరి ఈ లోకానికి మీరు యోగ్యులా లేకపోతే ఆ లోకానికి మీరు యోగ్యులా? Do you live a lifestyle of your soulical life or a spiritual life? ఒకవేళ మీ ప్రాణము ఏదైతే ఆశిస్తూ ఉందో అట్టి జీవితం జీవిస్తున్నారా లేకపోతే మీ ఆత్మీయ నడిపింపు ఎలాగుందో అట్టి జీవితాన్ని జీవిస్తున్నారా? Hebrews chapter 12 verse 2 says, looking unto Jesus, the author and the finisher of our faith. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 ఉంది, మన విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. Looking unto Lord Jesus Christ. యేసు వైపు చూచుచు. He promised that he is going to come again. ఆయన తిరిగి వస్తాను అని ఆయన వాగ్దానం చేసినాడు. He is coming for overcomers. ఎవరైతే జయిస్తారో ఆ జయించే వారి కొరకు ఆయన వస్తున్నాడు. He is not coming for Tom, Dick and Harry who say, I am born again, I did this, I am doing this, I'm so and so, nothing like that. ఆయన వాళ్ళ కోసము వీళ్ళ కోసము నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అని గొప్పలు చెప్పుకునే వారి కోసం రావట్లేదండి. He is coming for his own. ఆయన తన స్వంత వారి ప్రజల కొరకు వస్తున్నాడు. He is coming for his own. ఆయన స్వంత వారి కొరకు ఆయన వస్తున్నాడు. Now you yourself know whether you really belong to the Lord or you belong to this life. మీరు ఈ లోకానికి చెందినవారా లేకపోతే నిజముగా మీరు దేవునికి చెందినవారా అనే విషయం మీకే తెలుసు. This world is going to pass away, right? ఈ లోకము గతించిపోనే ఉంది. You know what Satan is doing? ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడో తెలుసా? I don't know what's happening in US. I అమెరికా think when you focus this prophecies, you will understand. అమెరికా దేశంలో ఏమవుతుందో తెలియదు కానీ మీరు ఈ ప్రవచనాలు కనుక మీరు గమనించి చూస్తూ ఉంటే That will affect the whole world. ఈ భూలోకాన్ని అంతా కూడా ప్రభావితం చేస్తుంది. Slowly, Satan is going to bring his man, the Antichrist. సాతానుడు మెల్లగా తన వ్యక్తి క్రీస్తు విరోధిని తీసుకొని వస్తాడు. That is what is going to happen. అదే జరగనే ఉంటుంది. Before that, the Lord will take his people. అది జరిగే ముందు ప్రభువు తన వారిని ఆయన ఎత్తుకొని పోతాడు. So do we live by faith or live a soulical life or spiritual life? It all depends how you really respond to the word of God. మనం ఆత్మీయ జీవితం జీవిస్తున్నామా, విశ్వాసముతోటి జీవిస్తున్నామా, లేకపోతే మన ప్రాణము కొరకే జీవిస్తున్నామా, అదంతా కూడా మీరు పరీక్షించుకోవాల్సింది. With that attitude, we have to examine ourselves according to 1 Corinthians 11:28, then partake in the Lord's table. ఆ వైఖరితోటి 1 కొరింథీ 11:28 ప్రకారం పరీక్షించుకోవాలి. తర్వాత మనము ప్రభు బల్లలో పాలు పొందాలి. Beloved, Lord is coming very soon. ప్రియులారా, దేవుడు ప్రభు అతి త్వరలో రానే ఉన్నారు. If you go with him, it's a very wonderful thing. మీరు ఆయనతో పాటు ఎత్తబడితే అది చాలా అద్భుతమైన విషయం. If you are left behind, మీరు విడిచిపెట్టబడితే don't tell me now. That time, right? ఇంకా అప్పుడు ఇంకా మీరు చెప్పడానికి ఏమీ లేదు. No one will be there here. ఇంకెవరు ఉండరు ఇక్కడ. Oh, how I miss the word of God. అయ్యో, ఈ దేవుని వాక్యాన్ని నేను ఎలాగా తృణీకరించాను. You will be seeking people, you will not find them. వారి కోసం వీరి కోసం వెతుకుతారు కానీ ఎవరు దొరకరు. Because it is the time. కానీ ఇప్పుడే సరైన సమయం. Take this new wine, ఈ నూతన ద్రాక్షారసం తీసుకోవాలి. drink it. దాన్ని మీరు త్రాగాలి. Drink it enough so that you may get ready for the coming of the Lord. దేవుని రాకడ కొరకై సిద్ధపడులాగున సరిపడనంత ఈ నూతన ద్రాక్షారసం త్రాగాలి. Lord never wants us to perish. దేవుడు మనము నశించిపోవాలి అని ఎప్పుడు ఆశించట్లేదు. He wants us to repent. మనము పశ్చాత్తాపపడాలని కోరుతున్నాడు. Godly sorrow should come. దైవికమైన వేదన మనలో నుంచి రావాలి. Lord, I want to love you. ప్రభువా, మిమ్మల్ని నేను ప్రేమించ I కోరుతున్నాను. want to hate myself. నన్ను నేను ద్వేషించాలనుకుంటున్నాను. I want to do thy will. నేను మీ చిత్తమునే చేయాలనుకుంటున్నాను. I want to be ready for the coming of the Lord. మీ రాకడ కొరకు నేను సిద్ధంగా ఉంటాను. Is that your prayer? అదేనా మీ ప్రార్థన? Then God will bless you. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.